ఏమి భూములు ఏమో భయపడే కోరిక ఎకరాలు ఉన్న అందరిపైన అధ్యక్ష రహితంగా దాడి జరిగింది. అందులో చాలా మంది దాడిలో పాల్పడకున్న వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. దయచేసి మీరు పోలీసు వాళ్ళని కూడా మీరు ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే గిరిజనులు బయటకి కాలువతల కోసం లేడీస్ వెళ్తే కూడా వాళ్ళకు ఇబ్బంది చేసే విధంగా కూడా చేస్తున్నారు. దయచేసి అది కూడా మీరు తీసుకెళ్ళండి. ఫార్మా కంపెనీ ఇక్కడ నుంచి మార్చుకుంటారా ఏం చేస్తారో చూడండి. ఎందుకంటే భూములు చాలా దగ్గర ఉన్నాయి అన్నగారు. మేము మా గిరిజన విద్యార్థి సంబంధం ఉంటే మేము సందర్శించడానికి వచ్చి కూడా మమ్మల్ని రానియకుండా అడ్డుకుంటున్నారు పోలీసు వాళ్ళు. మాట్లాడుకురావు ఈ అవకాశం మీ ద్వారా వచ్చింది కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి విన్నవించండి. దయచేసి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం, మా గిరిజనులకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. रामबाबू भी अच्छा है अपन बड़ी थी मैं तमने तमार काम करा रामबाबू भी अच्छा है करा सामने काम करा जेल जा रहा था अपन वाले पर केन केन केस जेल को మాకు 7 ఎకరాలు ఉన్నాయి సార్. మా కొడుకు నాకు ఇద్దరు కలిసి 7 ఎకరాల భూమి ఉంది సార్. ఏమియము మీ పొలాలు పోతున్నాయి కంపెనీ గురించి సార్. కంపెనీ అని చెప్పింది మాకు మీటింగ్ తెలియదు, ఏం తెలియదు సార్ మాకు. నేను మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే కలెక్టర్ మీద దాడిని మాత్రం నేను ఖండిస్తూ ఉన్నా. ప్రభుత్వ అధికారి మీద దాడి జరగడం మాత్రం చాలా బాధాకరం. నేను చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. కానీ ఆ దాడి జరగడానికి ఎవరైతే పాల్పడ్డారో వారినే శిక్షించాలి, వారిపై కేసులు పెట్టాలి. కానీ ఆ దాడి పేరు మీద అమాయకులైన గిరిజనులను ఇలా జైళ్ళల్లో ఉంచిండ్రు. అది కరెక్ట్ కాదు. మరి అమాయకులు అయితే ఎవరైతే ఉన్నారో, ఆ దాడికి సంబంధం లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే జైలు విడుదల చేయాలి, వాళ్ళ మీద కేసులు రద్దు చేయాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశిస్తూ ఉన్నాము. మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద ప్రభుత్వానికి సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చి, మరి గిరిజనులు అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా పాపము భూమిని నమ్ముకొని బతుకుతారు. మరి గిరిపుత్రులు వాళ్ళు 4-5 సంవత్సరాలు 500 సంవత్సరాల నుంచి కూడా ఆ భూమిని నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు. కనుక ఆ భూమి మీద మేము ఏం చేయాలి, మా పిల్లలు ఆటోల జీతం ఉండాలన్నా, బేకర్ల జీతం ఉండాలన్నా, పాచిపనులు చేయాలన్నా, ఏం చేయాలని చెప్పి ఆందోళన ఉన్నారు. కానీ భూసేకరణ చట్టం ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే గ్రామంలో నోటీసు ఇవ్వాలి, టామ్ చేయాలి, గ్రామ సభ ఏర్పాటు చేయాలి, హియరింగ్ డేట్ పెట్టాలి. వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా దఫాలుగా చర్చించి వాళ్ళతోని సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇట్లా ఒకరు ఏకదం గ్రామానికి వచ్చే వరకు వాళ్ళు ఒకటేసారి ఏమో జరుగుతుందని చెప్పి ఆందోళన చెందిండ్రు. ఆందోళనతోని ఇది జరిగింది. మరి జరిగిన మాత్రం మేము అందరూ బాధపడుతున్నాం. ఏది ఏమైనా మరి అన్యాయమైనటువంటి గిరిజనులపై కేసులను మాత్రం ఎత్తివేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి ఈ జరుగుతున్నటువంటి లలితల సంఘటన, రోడ్డుబండ, ఈవెన్ అకింపేట, పొలంపల్లి గ్రామాల్లో ఉన్న పరిస్థితులు మాత్రం చక్కగా వివరించి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా మరి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి, వాళ్ళు వచ్చే పరిస్థితి లేరని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళ గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మరి మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను పోలీసు శాఖ వారిని కూడా ఆదేశిస్తుంది ఏంటంటే మీరు అనవసరంగా అమాయకుల గిరిజనులను వాళ్ళు ఎంబడబడకండి. వాళ్ళు ఏమంటారంటే మా భూములు తీసుకోవాలని చెప్పి మనం భయభ్రాంతి చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ మీద దాడులు ఆపేయాలి. మరి తక్షణమే వాళ్ళ మీద ప్రశాంత వాతావరణాన్ని నా గ్రామంలో కల్పించవలసిన బాధ్యత మరి పోలీసు శాఖపై ఉన్నది మరి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.